నమస్తే అండి. నా పేరు రమణ జమ్మిశెట్టి. ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడకూడదు అనుకుంటానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దొంగలందరూ కలిసి ఒక దారిన పడి అనామకుడిని పట్టుకొని అది చేశాడు, ఇది చేశాడు, ఆ స్కామ్ చేశాడు, ఈ స్కామ్ చేశాడు. ఫస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే మహామేధావులు అసలు వాడికి ఎవడిచ్చాడు, వాడి జర్నలిస్ట్ హోదా, వాడి లాంగ్వేజ్ ఏంటి, వాడి పద్ధతి ఏంటి, వాడిని మళ్ళీ మీడియా ఛానల్లో చూపించడం, వాడిని ప్రమోట్ చేయడం ఎంత అసహ్యంగా ఉందంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. పాశం యాదగిరి అసలు అసలు జర్నలిస్ట్ అనడానికి కూడా ఇది లేదు. ఎంత పెద్ద గొప్పోడో కానీ ఆ సందర్భం వచ్చినప్పుడే వాడి అసలైన రంగు బయటపడుతుంది. వాడు ఎంత గొప్పోడైనా ఉండొచ్చు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని వాడు మాట్లాడిన విధానం, వాడు జీరో కాదు కదా, నెగిటివ్స్లోకి వెళ్ళిపోయాడు. సిగ్గుండాలి ఇట్లాంటి ఒక వ్యక్తుల మధ్య జరుగుతున్న సందర్భాన్ని ప్రాంతీయతత్వాన్ని తీసుకురావడానికి. ఏదో సందర్భాన్ని క్రియేట్ చేసుకొని గోల్ చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? చాలామంది ఎవడో అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు కూడా ఆంధ్ర వాడు వచ్చి హైదరాబాద్ రాకూడదంట. నువ్వు అమరావతి ఎట్లా పోయావురా? నువ్వు ఎట్లా పోయావు అమెరికాకి? సిగ్గుందారా నువ్వు మాట్లాడేదానికి? నువ్వు కూర్చున్న బేసే నీకు సరిగ్గా లేనప్పుడు నువ్వేంట్రా మాట్లాడేది? నీకేంట్రా హక్కు? ఇంకా నువ్వేమో ఫారిన్ కంట్రీ ప్రాజెక్టుల మీద ఆధారపడవచ్చు. ఎవడో అమెరికా వాడు నీకు ప్రాజెక్ట్ ఇస్తే నువ్వు బతుకుతావు. చివరికి హైదరాబాద్లో ఉంటున్న ప్రొఫెషనల్స్, ఆంధ్ర తెలంగాణ వీళ్ళని కూడా తీసుకుందాం, సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా. ఎవడు ప్రాజెక్ట్ ఇస్తే బతుకుతున్నారు వీళ్ళందరూ? ఎవడో ఫారిన్ వాడు ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఏంట్రా? ఒకప్పుడు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ని విడగొడుతున్నప్పుడు విడిపోదాం, అందరం అన్నదమ్ములలాగా ఉందాం, ప్రాంతాలు విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నారు. ఇదేనారా కలిసి ఉండేది అన్నదమ్ములుగా అంటే? లేదంటే మీకు అనుకూలమైన వాళ్ళని కలుపుకుపోయి మీకు అనుకూలంగా లేని వాళ్ళని ఇట్లా అసభ్య పదజాలంతో నెగిటివ్గా ప్రమోట్ చేస్తుంటారా? అరే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంపాదించుకోవాలనుకుంటే ఎన్నో రకాలు సంపాదిస్తాడు రా బాబు. 6 ఎకరాలు 10 ఎకరాలు భూమిని కబ్జా చేసే కాదు. అర్థమవుతుందా? అసలు ఆ చట్టం ఏంటి? అది అగ్రికల్చర్ ల్యాండ్ కిందకు వస్తుంది. నువ్వు కన్స్ట్రక్షన్ కడితే ఆ రోజు నువ్వు మాట్లాడాలిరా. అది కూడా కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? నువ్వు ఫ్లోర్స్ బిల్డింగ్లు వేసుకొని దాన్ని ఆ రెసిడెన్షియల్కి కమర్షియల్గా వాడుకుంటే ఆ స్థలమే, ఆ పొలం రిజిస్ట్రేషనే అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్. అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ కింద ఉంది. ఆ చట్టమే నీకు ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్న లానే నీకు తెలియదు. నువ్వు ఒక జర్నలిస్ట్ రఘుగా. సిగ్గుందంటారా నీకు? ఇంకా మాట్లాడకూడదు ఇవన్నీ అసభ్య పదజాలాలు. కానీ తప్పట్లేదు మీరు చేసే విధానాన్ని. నిన్న మొన్నటిదాకా కూడా తెలంగాణలో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమని చెప్పేవాడు కూడా ఏమో చేశాడేమో అంట. ఎంట్రా చేసేది? నీ స్థలం కబ్జా చేయడానికి ఆయన 10 ఎకరాల పొలం కబ్జా చేయడానికి ఆయన దిగి రావాలా? జగన్ గారు షర్మిల తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఏం చెప్పాడు? ప్రెస్ మీట్లోనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? మన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే, కేసీఆర్కి వ్యతిరేకంగా వెళ్తే ఎట్లా అన్నారు. అంటే దాని అర్థం ఏంట్రా? నిజంగా లీగల్గా ఆస్తి ఉంటే ఒక గవర్నమెంట్కి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదుగా. ఒక రాష్ట్రాన్ని అధోపాతాలను తొక్కాలని అవసరం లేదుగా. సీఎం అయిన ఉన్నాడు వాడు ఆస్తుల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. మీకు ఆంధ్ర నాశనం అవుతుంటేనే మీరు బాగుండాలని చూసే రకాలు మీరు. అందరూ అన్నాం కొంతమంది. అదొక శాడిజం. ఎవడో నాయకులు వచ్చి ఇక్కడ దోచుకు తింటే ఆంధ్ర ప్రజలందరూ ఏం చేశారనేది అసలు విషయాన్ని, అసలు పాయింట్లా మాట్లాడిందే పవన్ కళ్యాణ్ అంట. బాబు మీరు ఆ విషయం తెలుసుకోండి. అసలు సినిమాల్లో కల్చర్ లేదు, మా నేటివిటీని చూపించట్లేదు అని తెలంగాణ ఉద్యమంలో చేస్తున్నారే. అంతకు ముందే తమ్ముడు సినిమాలో తీన్మార్ కానీ, బద్రీ సినిమా కానీ, నానా రకాల తెలంగాణ యాస కానీ అన్ని రకాల కల్చర్ని ఇన్కల్కులేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. తమ్ముడు సినిమా ఫంక్షన్ చేయకుండా ఆ డబ్బులను తీసుకెళ్ళి నల్గొండలో ఫ్లోరైడ్ కోసం బాధపడుతున్న వాళ్ళ కోసం వాటర్ ప్లాంట్ పెడతానంటే కూడా మీ లోకల్ లీడర్లో అతన్ని పెట్టనివ్వలేదు. అసలు ఆయనకు ఆలోచన కలిగిందే అక్కడ రాజకీయాల్లోకి రావాలని. అర్థమవుతుందా? ఆయన ప్రాంతాలుగా ఎప్పుడు ప్రాంతాలుగా చూడరా బాబు. ఆదిలాబాద్ లెక్కలో తండాలో వాళ్ళకి నీళ్ళు లేకపోతే నేను బిస్లరీ వాటర్ తాగాల అని చెప్పి పక్కన పడేసి వచ్చి తెల్లారి వాళ్ళకి బోర్ వేసినవాడు. 100,000 బోర్లు వేస్తే కూడా పడలేదు. ఆయన చేయి పెట్టి బోర్ వేపిస్తే అక్కడ నీళ్లు పడ్డాయి. ఏ రోజు కూడా తండా వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. అది
ఆయన కమిట్మెంట్. అది దేవుడు ఆయనకి సహకారం ఇవ్వడం అంటే. అది వదిలేసి ఏ రోజన్నా ఆయనకి అసలు అలా ఆలోచన ఉంటుందని ఎవడన్నా అడిగితే కూడా నమ్ముతారంటారా? ఎవరన్నా నువ్వు చెబితే కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతారంటారా? పిచ్చన వెళ్ళారా? తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియదంటారా? మేబీ 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి తెలియకపోవచ్చు. 50 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కడికి తెలంగాణ గురించి తెలుసు, పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి, మీలాగా స్వార్థ రాజకీయాలు చేయని వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. ప్రొఫెసర్ గారు ఏ రాజకీయ కొంతమంది అంటున్నారు ఆంధ్ర వాడికి పవన్ కళ్యాణ్కి తెలంగాణ ఏం పనిరా అంటున్నారు. మరి బీజేపీ ఎందుకు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంది? ఇంత తెలంగాణ తెచ్చామని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎందుకు మారింది? వేరే రాష్ట్రాల్లో పోయి పార్టీ ఎందుకు పెట్టారు? మీరు ఎట్లా మోస్తున్నారు వాళ్ళని? చెప్పండి. ఇది భారతదేశం కాదా? అంత నవాబు లాంటి టైంలోనే వేరే ప్రాంతాల కూడా వచ్చి ఇక్కడ బతికారు రా బాబు. ఆ నవాబు అసలు లెక్కకు వస్తే ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కూడా అసలు ఇంకొంచెం పాతకాలంకి వెళ్ళిపోయి చూస్తే అట్లా డిఫరెన్సెస్ కూడా ఏం లేవు. నవాబు కొంత ప్రాంతాన్ని వదులుకుంటూ వచ్చిన తర్వాత కొంత మిగిలిందే తెలంగాణ అంటున్నారు మీరు ఈ రోజున. ఇవి మొత్తం తెలుగు రాష్ట్రం మొత్తం ఒక ప్రాంతమే ఒకప్పుడు. అవన్నీ ఆ ఉద్యమం టైంలో ఎవడు ఎంత మొత్తుకొని చెప్పినా ఎవడు ఇన్ని సావలేదు. సరే, రాజకీయంగా మీకు నష్టం జరిగింది కాబట్టి రాజకీయంగా మీరు విడిపోయారు, ఇక్కడ సీఎం అయ్యారు, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. 23 రాష్ట్రాలకి కావాల్సిన సంపద అంతా 10 జిల్లాలకి 23 జిల్లాలకు కావాల్సిన సంపద అంతా 10 జిల్లాలకి పంచారు, జరుగుతుంది. వరంగా విడిపోయినప్పుడు మేము బాధపడ్డప్పటికీ ఆంధ్ర వాళ్ళుగా సీఎం జగన్ అయిన తర్వాత పోనీలే ఆ 10 జిల్లాలన్నా బాగుపడ్డాయని హ్యాపీగా ఫీల్ అయింది మేమురా. మేము పోయాము, కనీసం ఆ 10 జిల్లాలన్నా ఇతని ఆ కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు, హ్యాపీగా ఉన్నారు, అదన్నా ఉండనీలే అని ఆనందపడ్డాలో మేము. అర్థమవుతుందా? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యాపారస్తులు వెళ్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకోండి, కానీ ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి. ఆంధ్ర నుంచి వచ్చిన వాడికి తెలంగాణలో ఏం పని అన్నప్పుడు తెలంగాణలో ఉంటున్న ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆంధ్ర రాజకీయాలతో ఏం పని చెప్పండి? ఆంధ్ర రాజకీయాల్లో జగన్ని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ నాదెండ్ల వెళ్ళి కూర్చున్నారు అమిత్ షా గారి దగ్గర అని చెప్పి అసలు ఎవరు టాపిక్ స్టార్ట్ చేశారు? ఆంధ్ర రాజకీయాలను ఎవరు లేవనెత్తారు? ఎవరు లేని దాన్ని సృష్టించారు? ఆయన తప్ప ఆయన తెలుసుకున్నారు, ఆయన విత్డ్రా చేసుకున్నారు, అంతటితో వదిలేయచ్చు కదా. ఈ కుహనా లెఫ్ట్ లిస్టులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, అది కూడా హక్కు ఉంది రాజ్యాంగపరంగా. ఎలాంటి మాటలు మాట్లాడతారు మీరు? మీ ఇంట్లో పిల్లలు, మీ మనమళ్ళు, మీ పిల్లలు ఇవే నేర్పుతున్నారా మీరు? వాళ్ళకి సంస్కారం ఉందంటారా మీకు? అసలు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే మాకు విలువ పోతుంది, అసలు ఆలోచించాలంటే కూడా మాకు పోతుంది. జై హింద్, జై శ్రీరామ్.